అనంతపురం నగరంలో ఇంటింటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాన్ని శనివారం ఉదయం అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే అనంత వెంకట్రామరెడ్డి, ఆహూడా చైర్మన్ మహాలక్ష్మి శ్రీనివాస్, వెన్నపూస రవీంద్ర, మేయర్ వసీం, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ ఓబిరెడ్డిలతో కలిసి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనకు ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం ముందస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాల గురించి తెలియజేస్తూ అనంతపురం నగరాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసిన ఘనత తమ ప్రభుత్వానిదని తెలిపారు. రానున్న సార్వత్రిక ఎన్నికలలో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున అభివృద్ధి చేసిన ఘనత ఈ ప్రభుత్వానిదని తెలిపారు. ప్రభుత్వంలోని అనేక సంక్షేమ పథకాలతో ప్రతి కుటుంబాన్ని ఆదుకున్నామని తెలిపారు. నిన్న తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఒక మాట మాట్లాడాడు. వలసలు ప్రారంభమైనాయి. నేను అతనికి ఒకటే సలహా ఇస్తున్నాను. మొదట మీ పార్టీ సంగతి చూసుకోండి. మీ పార్టీలో జరుగుతున్న పరిణామాలు మీరు చూసుకోండి. ఈరోజు ఒక వర్గం అనేది కూడా సహకరించుకోకుండా మీకు ప్రత్యేకంగా కూడా ధర్నాలు చేస్తుంటే దాని గురించి నువ్వు మాట్లాడుకోలేకుండా మా పార్టీని గురించి ఎందుకు మాట్లాడతావయ్యా? ఒకడో ఇద్దరో ఈ పార్టీ నుంచి పోయినా దానికి ఏమి పర్వాలేదు. ఎందుకంటే అక్కడ ప్రజల్లో బలం అనేది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది, మాకుంది. మేము చేసిన మంచి పనులు కానీ ఇవన్నీ కూడా మాకే శ్రీరామ రక్ష కూడా. ఈరోజు సంక్షేమం కావచ్చు, అభివృద్ధి కూడా కావచ్చు ఈరోజు కూడా. కాబట్టి అతనికి ఒకటి నేను సలహా ఇస్తున్నాను, మీ పార్టీ సంగతి మీరు చూసుకోండి. నువ్వే ఒక వలస వచ్చినాడు, నువ్వే వచ్చేసినాడు. నువ్వు అనుకుంటున్నావు నీ దగ్గర డబ్బు ఉందని చెప్పేసి. నువ్వంతా కూడా ఎలా ఉన్నావో కూడా అందరికీ కూడా తెలుసు. నువ్వు రోజు మీ పార్టీ వారే ఆరోపణలు చేస్తున్నారు. మీ పార్టీ వారే బహిరంగ కార్యకర్త నుంచి నాయకుడి వరకు కూడా మీ పార్టీలో చెప్తున్నారు నీకు డబ్బు ఉందనో, లేకపోతే నీ దగ్గర ధనంతో నువ్వు టికెట్ కొనుక్కొని వచ్చినావు, తెలుగుదేశం పార్టీ టికెట్ మీకు సహకరించమని చెప్పి కూడా మీరు బహిరంగానే చెప్తున్నారు. ఒకటి కాదు, రెండు కాదు, ఇవన్నీ చేస్తున్నారు కూడా. కాబట్టి అటువంటి డబ్బుతోనే మీ పార్టీలో చంద్రబాబు నాయుడు గారినో లోకేష్ గారినో కొన్నట్లుగా ఈ అనంతపురంలో కూడా ఏదైనా కానీ ఎవరో కొంతమంది మా కార్పొరేటర్లను అంతా కూడా ఏదో 20-30 మంది కూడా తీసుకుంటా అంటాడు. శుంభో తెలుస్తుంది నీకు. మా పార్టీ యొక్క కార్యకర్తల యొక్క, మా పార్టీ కార్పొరేటర్లు కానీ కమిట్మెంట్, అలాగే మా పార్టీ కార్యకర్తల యొక్క కమిట్మెంట్ ఈ పార్టీ పట్ల కానీ, ఈ పార్టీ సిద్ధాంతాల పట్ల కానీ, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వం పట్ల కానీ ఏం కమిట్మెంట్ ఉందో కూడా చేసి చూపిస్తున్నారు. ఇప్పటికే కూడా 2 నెలల నుంచి కూడా భవిష్యత్తులో కూడా చేసి కూడా చూపిస్తారు కూడా ఈరోజు కూడా. ఇదే కాదు, నువ్వు అందరు కూడా ఓట్లు కూడా కొనాలని అనుకుంటున్నావేమో, అవన్నీ కూడా ఏమి ఉండవు. ఇవన్నీ కూడా పెద్ద ఈ ప్రజాస్వామ్య దేశం ఇది. మీకంటే కూడా పెద్ద ధనవంతులను కూడా చూశారు, కానీ ఎవరికి కాదు. మంచికి చెడుకు వారికి ఏమి మంచి జరుగుతుందో, ఎవరు బాగా చేస్తారో అవే వారికి మాత్రమే ఎన్నుకోంత హక్కు ఉంది. వారికి అంత తెలివితేటలున్నా ఇవన్నీ కూడా పప్పులు ఉడకవు అని చెప్పేసి కూడా నేను చెప్తా ఉన్నాను.